హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మా పొలంలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఏంటంటే మా పొలానికి తెగులేదో వచ్చిందన్నారు. అది చూడటానికి ఇదే ఇదే మా పొలం. అలా కొబ్బరి చెట్ల దాకా ఇలా మొత్తం ఈ రౌండ్ అయితే పొలానికి అయితే మడత తెగులు అయితే వచ్చిందండి. దానికి ఏం చేయబోతున్నామో చూడండి. ఇదిగో ఇక్కడ ఒక మోటార్ని చూసారా? ఈ మోటార్ కూడా మాదే. ఇగో పొలానికి నీరు పెట్టాం, నీరు లేదని. ఈ మడత తెగులు పోవడం కోసం అయితే ముందుగా మనం ఒక ముళ్ళుల కంప తెచ్చుకోవాలి. తెచ్చుకొని దాన్ని ఇలా బాగా ఒక దగ్గరికి వేసుకొని చీపిరి కట్టలాగా తయారు చేసుకోవాలి. ముళ్ళు కంప ఉండాలా అని అడుగుతారేమో. ముళ్ళు కంప ఎలా ఉపయోగపడుతుందని మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా అయితే పరింగ్ కంపతో కొట్టాలంటారు, కానీ నాకు అది లేక వేరే ముళ్ళుల కంప తెచ్చుకొని తయారు చేసుకున్నాను. ఇలా చీపిరిలా తయారు చేసుకున్నాను. చీపిరిలా తయారు చేసుకుని చూసారా ఎలా తయారైందో. మన ఆయుధం అయితే రెడీ అయిపోయింది. పదండి మనం ఇక వరి చేను మీద యుద్ధానికి సిద్ధమవుదాం. ఇప్పుడు ఈ చీపుర్లా తయారు చేసుకున్న కంపతో ఇలా వరి చేను దుబ్బుల మీద ఇలా ఆ సైడ్ ఈ సైడ్ ఇలా కొట్టాలి. కొడుతుంటే ఆ ముళ్ళులు, ఆ ముడత ఏదైతే ఉందో దాన్ని చీల్చి అందులో ఉన్న పురుగుని బయటపడేలా చేస్తుంది. ఇలా పొలం మొత్తం కంప ఇడ్చాక ఆ పొలానికి సరిపడా మందు పిచికారీ చేసుకొని ఎకరాకి ఇన్ని ట్యాంకులు కొట్టాలని లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మీరు మందు పిచికారీ చేసేస్తే ఆ పురుగు, ఆ వ్యాధి పూర్తిగా నశించిపోతుంది. ముళ్ళకంప ఈ విధంగా విడిచాలి ఫ్రెండ్స్, చూడండి.